ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి భారీ భద్రత నడుమ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీకి తరలించారు. ఎక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ను సిటీ కమిషనర్ సివి ఆనంద్ ధృవీకరించారు. అల్లు అర్జున్ను తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కాగా అరెస్టు విషయంలో ఇప్పటికే ఆయన తరఫున లంచ్ మోషన్ దాఖలు చేశారు. కాసేపట్లో విచారణకు రానుంది. అయితే సోమవారం వరకు అరెస్టు ఆపాలంటూ బన్నీ న్యాయవాదులు కోరుతున్నారు. కాగా పిఎస్ దగ్గరకు సినీ ప్రముఖులు చేరుకుంటున్నారు. దిల్ రాజుతో కీలక సినీ ప్రముఖులు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కూడా మరికొద్దిసేపట్లో తన మేనల్లును కలుసుకోవడానికి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి రానున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్పై కేటీఆర్ స్పందించారు. అరెస్ట్ను ఖండిస్తూ ట్వీట్ కూడా చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. రామారావు, తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రముఖ హీరో పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ ని 2 గంటల క్రితం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ పరిణామాలను మనం చూస్తున్నాం. కాసేపటి క్రితం ఆయన గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. మ్యాజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఒక వ్యక్తి ఆ రోజు డిసెంబర్ 4వ తారీఖున ప్రీమియర్ షోకి ఒక సమాచారం లేకుండా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన రావటం వల్ల అక్కడ ఒక గృహిణి రేవతి పాటు ఆమె కుమారుడు ఎవరైతే శ్రీతేజ్ ఉన్నాడో రేవతి ఆ రోజు చనిపోయారు. శ్రీతేజ్ పరిస్థితి ఇప్పటికి కూడా క్రిటికల్ గా ఉంది. ఈ నేపథ్యంలో కేసును 4-5 సెక్షన్ల కింద ఒక బలమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పర్టికులర్ గా 105 అనేది BNS 105 అనేది నాన్ బెయిలబుల్ కేసుగా చెప్తూ ఉన్నారు. ఈ కేసులో ఈ గిల్టీ ప్రూవ్ అయితే ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. సో ఆయన భవితవ్యం కాసేపట్లో తెలియ అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటలకి విచారణ చేయబోతుంది న్యాయస్థానం. పర్టికులర్ గా అరెస్ట్ చేసిన విధానంపై హైకోర్టు వాదనలు వినే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు వేసిన పిటిషన్ లో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలని, కొట్టివేయాలని ప్రధానంగా క్వాష్ పిటిషన్ లో కోరడం జరిగింది. సో ఏదైతే ఫస్ట్ టైం దాన్ని పరిగణలో తీసుకున్న కోర్టు సాయంత్రం 4 గంటలకి మొత్తం పూర్తి స్థాయి విచారణ చేస్తాము. ఆ 2 పక్షాల వాదన అరెస్ట్ చేసి జరిగిన విధానం పైన ప్రధానంగా వాదనలు వింటామని పాయింట్అవుట్ చేస్తూ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో కొద్దిసేపు క్రితం మ్యాజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ సంబంధించి విచారణ అయితే జరగబోతుంది. 14 రోజుల రిమాండ్ కోరేందుకైతే పోలీసులు సిద్ధంగా ఉన్నారు. జనరల్ గా ఒక అక్యూజ్ ని ఏదైనా కేసులు అరెస్ట్ చేస్తే ఆబ్వియస్ గా పోలీసులు ముందు 14 రోజులు రిమాండ్ కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సిద్ధంగా ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంది. వీళ్ళు మాత్రం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పైన మీరు అంతా స్ట్రిక్ట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే అది పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ మినహాయించి అందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి ఏంటో వాటి అన్నింటిని కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది. తప్పించి మీరు వాళ్ళు వేసిన పిటిషన్ ని బలంగా తీసుకొని ఆ విధంగా మీరు కేసుని ముందుకు తీసుకెళ్ళడం కరెక్ట్ కాదని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఆ పిటిషన్ లో కోరినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో దీనిపైనే ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ భవితవ్యం ఏం కానుంది? రిమాండ్ విధిస్తే జైలుకు వెళ్ళాల్సి తప్పదు. మరోవైపు అల్లు అర్జున్ కుటుంబానికి సానుభూతి వెలువెత్తుంది. ఇప్పటికే విషయం తెలుసుకున్నటువంటి చిరంజీవి ఆ షూటింగ్ ని వద్దనుకుని అంటే ప్యాకప్ చెప్పి ఆయన నేరుగా సతీమణితో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం జరిగింది. కాసేపట్లో ఆయన నాంపల్లి కోర్టుకు కూడా వచ్చే అవకాశం, అల్లు అర్జున్ కలిసేందుకు కోర్టుకు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు నాగబాబు కావచ్చు, లేదంటే ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అంటే కలిసి ఏం కాదు ఒక ధైర్యం చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ నెక్స్ట్ ఈ కోర్టు ప్రాసెస్ లో, న్యాయ విచారణల ప్రాసెస్ లో ఏం జరగబోతుంది? ఇప్పుడు గంట టైం ఉంది, అంటే 40 నిమిషాల టైం ఉంది క్వాష్ పిటిషన్ విచారణ జరిపేందుకు. ఈ లోపలనే మ్యాజిస్ట్రేట్ ముందు వీళ్ళు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఈ 2 పక్షాల వాదన వెళ్ళి ఆయన రిమాండ్ విధిస్తారా, ఇంకేదైనా చెప్తారా అనే దాని మీద అయితే ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. సో వీలైతే ఎవరైతే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్న నిరంజన్ రెడ్డితో పాటు మరో వ్యక్తి చాలా బలమైనటువంటి న్యాయవాదుల్ని తన వైపున పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఏ విధంగా కోర్టు చేస్తారు, ఏ విధంగా డిఫెన్స్ చేసుకుంటారు అనేది మాత్రం ఆసక్తిని ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారని చెప్పింది. మరోవైపు హైకోర్టు ఒక నాంపల్లి కోర్టులో జడ్జి ఏం చెప్తారనేది ఒక ఎత్తు అయితే 4 గంటల తరబోయే విచారణలో క్వాష్ పిటిషన్ పైన ఏ విధంగా వాదనలు వింటారు, ఎటువంటి తీర్పు ఇస్తారు అనేది కూడా ఒక పెద్ద థింగ్ గా మారింది. రామారావు. ఎస్ వెంకట్, ఇప్పుడు దీని ప్రకారం చూస్తుంటే యాక్చువల్గా కొన్ని మీడియా సంస్థలు కూడా BNS సెక్షన్ 105 అండ్ BNS సెక్షన్ 118 మీద ఈ నిబంధనల ద్వారా మీద ఆయనకి కేసు నమోదైంది అని కూడా చెప్తున్నారు.
అంటే ఈ సెక్షన్లు ఏం చెప్తున్నాయనంటే కల్పగుల్ హోమసైడ్ అంటే పరోక్షంగా చంపాలని చూడటము సెక్షన్ 105 చెప్తుంది ఇది. అలాగనే సెక్షన్ 118 కావాలనే వెపన్తో తీవ్రమైన క్రుయాలిటీ చూపిస్తూ చంపడం అనేది చూపిస్తుంది. సో ఇలాంటి సెక్షన్లో కేసు నమోదైందని కూడా కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి. అయితే నిజంగా చెప్పాలంటే అక్కడ దొమ్మి కేసు కూడా కాదు, అది ఒక తొక్కిసలాట, ఒక అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఒక నటుడు ఎక్కడైనా వెళ్తుంటారు, అది మనం ఎప్పటి నుంచో ఉన్న పరిస్థితి ఇది. సో వచ్చారు, కానీ వాళ్ళ అభిమానం చాటుకోవడానికి వచ్చారే కానీ అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ని బట్టి ఇలాంటి పెద్ద సెక్షన్లు వేసే అవకాశం ఉంటుందా? అలాగనే ఇతర మీడియా సంస్థలు ఈ విధంగా చెబుతున్నాయంటే ఇందులో నిజం ఎంత ఉంది? ఎందుకంటే తెలంగాణ పోలీస్ పోర్టల్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు ఓపెన్ కావటం లేదు. బన్నీకి సంబంధించిన అభిమానులు చాలామంది దాన్ని ఓపెన్ చేస్తున్నా కూడా ప్రయత్నం చేస్తున్నా కూడా అది ఓపెన్ కావడం లేదు. సర్వర్ డౌనా లేదా దాదాపు 1 year నుంచి కూడా ఆ సమస్య ఉందని చెప్పేసి పలువురు అడ్వకేట్స్ కూడా చెప్తున్నారు దీని మీద. అంటే సెక్షన్లు ఏంటనేది తెలియక ముందే కొన్ని మీడియా సంస్థలు సో సెక్షన్ అని చెప్పేసి తీర్పులు కూడా ఇచ్చేయడము, సెక్షన్లు కూడా విధించడం ఎంతవరకు సమంజసం ఇది? మీరు చెప్పినట్టుగా కల్పబుల్ హోమిసైడ్ ఏదైతున్నారో BNS 105 అనే సెక్షన్ పరోక్షంగా ఒకరి చావు కారణం అవడం అనేది ఏదైతే ఉందో అది ఇండైరెక్ట్ గా వీళ్ళు పోలీసులు చెప్తున్న బలమైన వాదన కూడా అదే. ఆయన ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యి ఉండి ప్రాపర్ గా సమాచారం ఇచ్చి ఉంటే ఖచ్చితంగా మేము దాన్ని అరికట్టే వాళ్ళం. అంటే సంబంధిత అంటే అఫ్కోర్స్ అక్కడ పోలీసులు లేరు అని కాదు, ఇంకొంచెం అంటే ఒక పెద్ద స్టారు చాలా మంది ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి వ్యక్తి వస్తున్నాడు కాబట్టి క్రౌడ్ పుల్లర్ కాబట్టి జనాలు పెద్ద సంఖ్యలో వస్తారు. దాని తగ్గట్టుగా మేము అరేంజ్ చేసుకునే వాళ్ళం, ఇటువంటి మిస్హాప్స్ జరగకుండా మేము ఖచ్చితంగా చూసుకునే వాళ్ళం అనేది పోలీసులు చాలా బలమైనంగా వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పరోక్షంగా పోలీసుల దృష్టిలో కేసు సంబంధించి ఖచ్చితంగా ఇతను ఒక వ్యక్తి చావుకు, ఒక గృహిణి చావుకు కారణమయ్యారు అని ఒక బలమైన పాయింట్ ని కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు ఆమె కుమారుడు ఎవరైతే ఉన్నారో శ్రీతేజ్ అని చిన్న బాలుడు ఎవరైతే ఉన్నారో అతను ఇప్పటికీ క్రిటికల్ గానే పరిస్థితుంది. అతను బతుకుతారా లేదా అనేది కూడా ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితుంది. కాబట్టి ఈ పాయింట్ ని కూడా ఖచ్చితంగా జడ్జి ముందు బలంగా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే కొద్దిసేపటి క్రితం నుంచి అది వైరల్ అవుతూ ఉంది. సంధ్యా థియేటర్ యాజమాన్యం సిపికి లేఖ రాసినట్టుగా స్పష్టమైనటువంటి ఆధారాలు చూపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ టైంకి ఈ విధంగా హీరోయిన్ తో పాటు కొంతమంది సినిమాకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు, బందోబస్తు కావాలని చాలా స్పష్టంగా కోరినట్టుగా థియేటర్ సంబంధించినటువంటి సంధ్య థియేటర్ యాజమాన్యం ఒక లేఖ రాసినట్టుగా లేఖ సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా చూపిస్తున్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ దీన్ని పరిగణలో న్యాయమూర్తి కానీ దీన్ని పరిగణలో తీసుకుంటే, ఈ లేఖని కనుక పరిగణలో తీసుకున్నట్లయితే కొంత డిఫెండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా కొంచెం అల్లు అర్జున్ కొద్దిగా కలిసి వచ్చే అంశాలా కనిపిస్తుంది. ఎందుకంటే స్పష్టంగా ఆ టైము తేదీతో మెన్షన్ చేస్తూ ఏమేమి కోరారో ఆ లెటర్ లో స్పష్టంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. అది పొద్దున్న నుంచి కాదు, ఎప్పుడైతే అరెస్ట్ అయిన 1 గంట తర్వాత నుంచి ఆ సంధ్య యాజమాన్యం రాసినటువంటి థియేటర్ యాజమాన్యం రాసినటువంటి లేఖ అయితే బయటకు వస్తుంది, వైరల్ గా మారింది. కొంత ఇది ఒక బూస్టప్ లాంటిది అనుకోవచ్చు. ఒకవేళ ఖచ్చితంగా ఈయన తరపు న్యాయవాదులు ఎవరైతే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాదనలు వినిపించినప్పుడు దీన్ని పెద్ద ఎత్తున ఎలివేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. క్లియర్ కట్ గా ఈ విధంగా థియేటర్ యాజమాన్యం, అదేవిధంగా అల్లు అర్జున్ సంబంధించిన క్రూ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, సినిమా టీం కావచ్చు టచ్ లోనే ఉన్నారు. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, క్లారిటీగా చెప్పారు ఈ విధంగా వస్తున్నారు, బందోబస్తు పెద్ద సంఖ్యలో కావాల్సిన అవసరం ఉంది, దాన్ని మీరు ఎటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళు కోరినట్టుగా లేఖ ఉంది. కాబట్టి ఆ లేఖని బలంగా చూపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తారు న్యాయమూర్తి అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ మారింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 4 గంటలకి క్వాష్ పిటిషన్ మీద హైకోర్టు విచారణ చేయనుంది. ఇప్పుడు నాంపల్లి కోర్టు ఆల్రెడీ అల్లు అర్జున్ ని హాజరుపరిచారు. సో ఈ న్యాయమూర్తి హైకోర్టులో జరిగే ఆ క్వాష్ పిటిషన్ విచారణ వచ్చేంత వరకు అవుతారా, లేదంటే ఇప్పటికే రిమాండ్ అంటే ఆ తీర్పు వచ్చే లోపలనే ఏదైనా రిమాండ్ విధించడం జరుగుతుంది అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ మారింది. అందరూ కూడా దాని గురించి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసుల నిర్ణయం ఆధారంగా నిర్ణయం మీరు ఎలా తీసుకుంటారనే వాదననే వీళ్ళు ప్రధానంగా బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పోలీసులు చెప్తున్న పోలీసుల వాదనని ఖండిస్తూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన పిటిషన్ వాళ్ళు ఏదో రాసుకున్నారు, వాళ్ళు ఏదో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, దాన్ని బేస్ చేసుకుని మీరు ఏ విధంగా ఒక వ్యక్తిని, సెలబ్రిటీ సొసైటీలో ఒక పెద్ద పేరున్నటువంటి వ్యక్తిని, ఒక క్రౌడ్ పుల్లర్ని, దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేయడం సరికాదు, అది ప్రాపర్ ప్రొసీజర్ కాదనేది అల్లు అర్జున్ తరపు న్యాయవాదులకి వాళ్ళు బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే ఉందో నాంపల్లి కోర్టులో జడ్జి మ్యాజిస్ట్రేట్ వెంకట్ ఇప్పుడే పుష్ప 2 సినిమా
ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ వస్తున్నారని ముందుగానే పోలీసులకు ఇన్ఫామ్ చేశామని చెప్పేసి సంధ్యా థియేటర్ యాజమాన్యం ఓ లేఖను షేర్ చేసింది. 4వ తేదీ రాత్రి 9:30 అల్లు అర్జున్, హీరోయిన్, విఐపీలు వస్తున్నారని, భారీగా ప్రజలు తరలి వస్తున్నారని, కాబట్టి పోలీసులు బందోబస్తు కల్పించండి అని అంటూ చిక్కడపల్లి ఏసీపీకి లేఖ రాసిన లేఖను కూడా సంధ్యా థియేటర్ విడుదల చేసింది. సో దీన్ని ఎలా చూడాలి అంటే ఇప్పటివరకు యాక్చువల్గా సెక్షన్ 118 అండ్ సెక్షన్ 105 బిఎన్ఎస్ ప్రకారం ఇలా కేసు నమోదైందని చెప్పేసి కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఇది 106 నిబంధనల ప్రకారము నెగ్లిజెన్సీ కింద కేసు పెట్టాల్సింది. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఈ విధంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు నెగ్లిజెన్సీ మీద పెట్టాల్సిన కేసు ఇప్పుడు పోలీసుల నెగ్లిజెన్సీ అనేది కనబడుతుంది. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు లెటర్ కూడా ఇచ్చామని చెప్పేసి కూడా చూపిస్తున్నారు. అంటే పోలీసులను నెగ్లిజెన్సీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చా? ఈ భద్రత కల్పించకపోవడంలో మరి పోలీసులు విఫలమయ్యారని కూడా చెప్పవచ్చా? రామారావు, మీరన్నగా నిజంగానే ఈ కేసులో పట్ల చాలా యాంగిల్స్ బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందాకటి వరకు అంటే ఒక గంట క్రితం వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యము అదేవిధంగా అల్లు అర్జున్ ఇద్దరు కూడా నిర్లక్ష్యం వ్యవహరించారు. ఇద్దరు కూడా సరైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లే ఈ మిస్హ్యాప్ జరిగిందో, ఒక ప్రాణం పోయిందనే వాదన బలంగా కనిపిస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే ఆ లెటర్ వాళ్ళు రాసినట్టు లెటర్ ఏదైతుందో, చిక్కడపల్లి ఏసీపీ ఏదైతే రాశారు లెటర్ రాశారు, లేక బయటకు వచ్చిన తర్వాత కొంత వీళ్ళందరికీ కూడా అంటే అల్లు అర్జున్ అదేవిధంగా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కొంత బూస్టప్ ఇచ్చేలాగా ఉన్న లెటర్ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే డే టు టైం తో సహా క్లియర్ కట్ గా 4వ తారీఖు రాత్రి ప్రీమియర్ షోకి హీరోయిన్ తో పాటుగా సినిమా సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు, ప్రీమియర్ షో చూస్తున్నారు. సంబంధిత బందోబస్తులో భాగంగా ఎక్కువ మంది పంపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది వస్తుంటారు. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే పెద్ద మొత్తంలో పోలీసులు ఉండాల్సిన అవసరం ఉంది. వారి యొక్క భద్రత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సెండ్ చేయాలి, అవసరం ఉందనే ఒక లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ మాత్రం ఇప్పుడు చాలా ఒక పెద్ద బూస్టప్ లాగా వీళ్ళిద్దరికి అల్లు అర్జున్ కి అదేవిధంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇద్దరికి కూడా ఒక పెద్ద ఎసెట్ గా మారిందని చెప్పుకోవాలి. ఒకవేళ పరిగణలో తీసుకున్నట్లయితే కొంత పోలీసులు నెగ్లిజెన్స్ అనేది స్పష్టంగా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా కోర్టు న్యాయమూర్తి ముందు మ్యాజిస్ట్రేట్ ఎదుటిగా ఈ లేఖను ప్రస్తావించి ఈ విధంగా చేసామండి, ఈ విధంగా స్పష్టంగా అడిగామండి, అయినప్పటికీ కూడా స్పందించలేదు అనే ఏదైతే ఒక పాయింట్ రైట్ చేస్తారో అప్పుడు మాత్రం పోలీసుల నెగ్లిజెన్సీ మీద అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి. వారి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే వన్ సైడెడ్ గా ఒకవైపు మాత్రమే వచ్చింది. ఎప్పుడైతే లెటర్ బయటకు వచ్చిందో అప్పుడు మాత్రం కొంచెం ఇప్పుడు ఒక అంబిగ్విటీ నెలకొంది. ఎవరిది నిర్లక్ష్యం, వీళ్ళదా వాళ్ళదా? క్లియర్ కట్ గా లేఖ రాసినట్టుగా టైంతో సహా ఉంది. అయినప్పుడు కూడా వీళ్ళు తీసుకురాలేదు అనే ఒక వాదన అయితే వీళ్ళు మ్యాజిస్ట్రేట్ ఏదైతే బలంగా చెప్పడానికి ఒక ఆయుధం దొరికింది. కాబట్టి పోలీసుల వైపు కూడా ఈ కేసు టర్న్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు కోరినప్పుడు కూడా మీరు ఎందుకు బందోబస్తు ఏర్పాటు చేయలేరు, ఎందుకు ఈ విధంగా వ్యవహరించారు, మీ కారణం వల్లే ఒక వ్యక్తి ప్రాణం పోయింది, ఎందుకంటే మరో వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు అనే ఒక పాయింట్ ని జడ్జి అడిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇది నిజంగానే ఒక బూస్టప్ లాగా ఉంది. బట్ న్యాయమూర్తి నాంపల్లి కోర్టుకి అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ అంటే కేసు ప్రాసెస్ లో భాగంగా ఆయన అడిషనల్ సిపి ఒక పెద్ద అరెస్ట్ అయింది, ఒక పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆ రేంజ్ కి తగ్గట్టుగానే ఏసీపీ స్థాయి వ్యక్తి విక్రమ్ సింగ్ అక్కడికి కోర్టుకి వెళ్ళడం జరిగింది. అంటే దానికి సంబంధిత కేసుకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ బేస్ మీద పోలీసుల పైన ఎటువంటి కేసు సంబంధించి పోలీసులు నిర్లక్ష్యం లాంటిది ఏమీ లేదు అని చెప్పడం కోసం, ఒక బలమైనటువంటి ఆధారాలను సమర్పించడం కోసం, బలమైన వాదన వినిపించడం కోసం అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ కూడా రావడం జరిగింది. ఆయన ఎటువంటి ప్రాసెస్ లో భాగంగా అంటే విచారణలో భాగంగా ఎటువంటి అంశాలు న్యాయమూర్తి ముందు చెప్తారు, జడ్జి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనేది. మరోవైపున అల్లు అర్జున్ సంబంధించి ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని లాయర్లుగా ఎంగేజ్ చేసుకున్నారు. వాళ్ళు చాలా బలమైనటువంటి లాయర్లు, వాళ్ళకి బాగా నేమ్ ఉంది, పెద్ద న్యాయస్థానంలో వాళ్ళు వాదించిన పెద్ద కేసులు కూడా వాదించినటువంటి దాఖలాలు కూడా వాళ్ళకి ఉన్నాయి. సో వీళ్ళు ఏ విధంగా డిఫెన్స్ చేసుకుంటారనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మరో అరగంట సేపట్లో హైకోర్టులో క్వాష్ పిటిషన్ పైన అంటే ఏదైతే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల మొత్తాన్ని కూడా క్వాష్ చేయాలి. వాటిలో అవన్నీ బేస్లెస్ అవన్నీ వారి పెట్టినట్టుగా ఉంది తప్పించి ఇందులో అన్ని తప్పుడుగా పెట్టారనే ఒక పిటిషన్ వేస్తూ క్వాష్ చేయాలంటే 4 గంటలకి అది విచారణ జరగనుంది. సో ఈ లోపల మ్యాజిస్ట్రేట్ నాంపల్లి కోర్టులో ఉన్నట్టు మ్యాజిస్ట్రేట్ ఏం చెప్తారు, ఏ విధంగా ఇరుపక్షాల వాదనలు విని ఇటువంటి తీర్పు ఇస్తారు, రిమాండ్ విధిస్తారా లేదంటే జడ్జి క్వాష్ పిటిషన్ పై తీర్పు జరగనుంది, విచారణ జరగనుంది. కాబట్టి అది వచ్చేంత వరకు ఆ తీర్పు వచ్చేంత వరకు హోల్డ్ చేద్దాము, లేదంటే ఒక అరగంట వాయిదా వేస్తారనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే రేపుతుంది రామారావు. ఎస్, థ్యాంక్ యూ వెంకట్.